బ్రిటన్‌కి ఏదైతే మన ట్విట్టర్ సీఈఓ లేదా ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్ సూపర్ స్ట్రోక్‌లు ఇస్తున్నాడు. ఇది ఒక పాయింట్ రైజ్ చేశాడు. అంటే డెమోక్రసీని అర్ధాంతర దుర్మార్గంగా అణచివేస్తున్నటువంటి తీరుని తప్పుబడుతూ అక్కడ జరిగింది ఏంటి? ఒక చొరబాటుదారుడైనటువంటి వాడు, శరణార్థిగా వచ్చినటువంటి వాడు ఒకళ్ళ మీద దాడి చేసి వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా డబ్బులు దోచుకున్నాడు. అట్లాంటి వాడికి ఇంగ్లీష్ రాదు అన్నటువంటి కారణంగా చిన్నపాటి అంటే పెనాల్టీ శిక్ష వేసి €2 శిక్ష వేసి వదిలేసింది అక్కడ కోర్టు, దాడులు చేసినటువంటి వాడు. అదే సందర్భంలో ఈ శరణార్థుల పేరుతో వచ్చిన వాళ్ళ దౌర్జన్యాలకు బలైనటువంటి వ్యక్తులకు సంబంధించి బ్రిటిష్ వ్యక్తికి సంబంధించి స్టీవ్ మ్యాలన్ని 26 నెలల జైలు శిక్ష విధించింది. ఇది ఇద్దరికి సమన్యాయం జరిగిందా అన్నటువంటి ప్రశ్నతో ఎలన్ మస్క్ రైజ్ చేసుకొచ్చారు.